హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనం బిగ్ బాస్ అగ్ని పరీక్షకి బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష ఉంది కదా, దానికి ఏ విధంగా అప్లోడ్ చేయాలో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అయితే అసలు విషయానికి వచ్చినట్లయితే నిన్న బిగ్ బాస్ 10 దశావతారం యొక్క మనకు అగ్ని పరీక్షకు అప్లై చేసుకునే ఈ లైన్స్ అయితే ఓపెన్ అయినాయి ఫ్రెండ్స్. దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలి స్టెప్ వైజ్గా ఈ వీడియోలో చెప్పడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా నా వీడియోని అయితే ఖచ్చితంగా చూడగలరు ఫ్రెండ్స్. దాన్ని బట్టే మీరు అప్లోడ్ చేసుకొని మీ యొక్క కళ ఏ విధంగా ఉంటే మీరు బిగ్ బాస్ షోకి వెళ్ళాలనే కళ ఉంటే దాన్ని సాకారం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అయితే ఫస్ట్ ఏ విధంగా అప్లై చేయాలి అంటే దాన్ని మనకు వాళ్ళొక వెబ్సైట్ అయితే ఇచ్చారు. అది వచ్చేసి మనకు bbtelugu.geostar.com. మరొకసారి చెప్తాను, bbtelugu.geostar.com. వెబ్సైట్లోకి వెళ్ళి మనము ఈ యొక్క అగ్ని పరీక్షకి మనం వీడియోని అయితే అప్లోడ్ చేయాలి. అయితే ఆ వీడియో ఏ విధంగా ఉండాలి, ఎన్ని మినిట్స్ ఉండాలి, ఏ విధంగా ఉండాలని ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ వీడియో అనేది మీరు చేసే వీడియో అనేది కంపల్సరీగా ఒక 3 మినిట్స్ అయితే ఉండాలి. 3 మినిట్స్ కంటే ఎక్సెస్ ఉండొద్దు. 3 మినిట్స్ అంటే ఖచ్చితంగా 3 మినిట్స్ ఉండాలంటే మీ యొక్క క్యారెక్టర్ని బట్టి అయితే మీరు ఆ వీడియోలో మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీరు కమెడియన్ అయితే కమెడియను, యాక్టర్ అయితే యాక్టరు, లేకుంటే ట్రైనర్ అయితే జిమ్ చేసే వాళ్ళైతే జిమ్, లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ అయితే మిలిటరీ, ఏదైనా ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా వచ్చినా కూడా అయితే మనకు బిగ్ బాస్ వాళ్ళకి కావాల్సింది కూడా అదే. అందరూ 21 మెంబర్స్ 25 మెంబర్స్ తీసుకున్నప్పుడు అన్ని క్యారెక్టర్లు కలిసిన వాళ్ళు క్యాండిడేట్స్ అయితే మనకు బిగ్ బాస్ షోలోకి పంపిస్తారు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఏదైతే ఉన్నారో మీరు ఖచ్చితంగా మీ యొక్క క్యారెక్టర్ ఏ విధంగా ఉంది అంటే, మీరు 3 మినిట్స్ చేసే వీడియోలో మీరు ఏ కోవకు చెందినవారు, పూర్ అయితే పూరు, రిచ్ అయితే రిచ్ అని మీరైతే దాంట్లో ఖచ్చితంగా కనిపించేటట్టు మీ యొక్క క్యారెక్టర్ అయితే రిఫ్లెక్ట్ అయ్యేటట్టు అంటే ఎలాంటి మోమాటం లేకుండా ఈ యొక్క వీడియోని అయితే తయారు చేయండి. అయితే దాంట్లో వచ్చేసి మనకు ఖచ్చితంగా 3 మినిట్స్ లోపు ఉండాలి. అంటే 2 మినిట్స్ 59 సెకండ్ వరకు అయితే ఉండొచ్చు. లేకుంటే 3 మినిట్స్ మనకి ఎక్సెస్ అయిందనుకోండి, ఆటోమేటిక్గా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జాక్ట్లీ 3 మినిట్స్ లోపు, అంటే ఎగ్జాక్ట్లీ 3 మినిట్స్ అంటే మీరు 1 మినిట్ అయినా చేయొచ్చు, 2 మినిట్స్ అయినా చేయొచ్చు, 2 మినిట్స్ 59 సెకండ్స్ అయినా చేయవచ్చు. కానీ 3 మినిట్స్ మాత్రం దాటదు. ఎందుకంటే పోయినసారి మన కామనర్స్ నుంచి తీసుకునేటప్పుడు ఏంటంటే ఒక 20,000 నుంచి 40,000 మంది అప్లై చేశారట. కానీ ఈసారి మాత్రం 1,00,000 2 లక్షల మంది అప్లై చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. కాబట్టి షార్ట్ లిస్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ చూసేది వాళ్ళు ఏంటంటే మీ వీడియోని షార్ట్ లిస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా 3 మినిట్స్ కంటే ఎక్కువ ఉందనుకోండి, ఆటోమేటిక్గా దాన్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి 3 మినిట్స్ లోపు అయితే మీరైతే వీడియో అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే 3 మినిట్స్ వీడియో చేయండి. క్లియర్ కట్గా ఒక మంచి డ్రెస్ వేసుకొని, అదేవిధంగా క్లియర్ కట్గా ఒక మంచిగా రెడీ అయ్యి, అమ్మాయిలు అయితే మంచిగా రెడీ అయ్యి మీ యొక్క పొజిషన్ ఏంది, మీ యొక్క క్యారెక్టర్ ఏందని వాళ్ళకి రిఫ్లెక్ట్ కావాలి. మీరు కమెడియన్ అయితే కమెడియన్, లేకుంటే యూట్యూబర్ అయితే యూట్యూబర్, సోషల్ మీడియాలో యాంకరింగ్ అయితే యాంకరింగ్ క్యారెక్టరు, ఏదైతే అదైతే మీరైతే కంపల్సరీగా ఆ 3 మినిట్స్ వీడియోలు అయితే మీరు కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. అది MP4లో ఉండాలి. వీడియో అంటే MP4లోనే ఉంటుంది, MP4లో ఉంటుంది. అదేవిధంగా 50 MB నుంచి 100 MB అయితే ఉండాలి. దాని ఒక సైజు, మన వీడియో ఒక సైజు 50 MB నుంచి 100 MB అయితే ఉండాలి. అయితే మీకు ఇక్కడ వచ్చే డౌట్ అనేది కామన్ డౌట్ వస్తుంది. ఏంటంటే మనకు 100 MB కంటే ఎక్కువ వెళ్ళిపోద్ది కదా మరి వీడియో అనేది, అప్పుడు ఏ విధంగా చేయాలంటే దాన్ని మనకు ఆన్లైన్లో మన వెబ్సైట్ గూగుల్లోకి వెళ్ళిన తర్వాత వీడియో కంప్రెసర్ అని ఉంటుంది. ఒక ఫ్రీ వీడియో కంప్రెసర్ అని మీరు టైప్ చేసినట్టయితే అది వస్తుంది. దాంట్లోకి మీ యొక్క వీడియోని అప్లోడ్ చేసి మళ్ళీ దాని కంప్రెసర్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు అది తగ్గిస్తుంది, దాని యొక్క సైజుని తగ్గిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం రెడీగా పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత మీరు ఈ యొక్క వెబ్సైట్ ఉంది కదా, bbtelugu.geostar.com, దాంట్లోకి అప్లోడ్ చేయాలి. అయితే అప్లోడ్ చేసిన తర్వాత ఏ ప్రాసెస్ జరుగుతుందో ఇప్పుడు చెప్తాను, ఓకేనా. అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క అగ్ని పరీక్షకు సెలక్షన్లో 5 లెవెల్స్ అని ఉంటాయి. 5 లెవెల్స్లో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మీరు అప్లోడ్ చేసిన వీడియో చూసిన తర్వాత ఆ బిగ్ బాస్ షో వాళ్ళు ఏం చేస్తారంటే టీంల వైజ్గా డివైడ్ చేసుకుంటారు. ఒక టీం లీడర్ ఉండి దాని కింద ఒక 5, 6, 10 మంది ఒక టీం వైజ్గా అట్లా నెంబర్ ఆఫ్ టీమ్స్ అయితే ఉంటాయి. అందులో ఆ టీం మెంబర్స్ నుంచి ఒక కాల్ అయితే మీ వీడియో నచ్చినట్లయితే మీకైతే కాల్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ కాల్ వచ్చే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా అది కలిసే నెంబరే ఇవ్వండి. మీరు ఖచ్చితంగా మీకు వచ్చే ఫోన్ నెంబరు, దానికి బ్యాలెన్స్ లేక రాకపోవడం, లేకుంటే రీఛార్జ్ లేక రాకపోవడం, ఇన్కమింగ్ కట్ అవ్వడం, అలాంటి నెంబర్స్ కాకుండా మీకు ఖచ్చితంగా ఫోన్ వచ్చే నెంబర్ అయితే ఇవ్వండి. దాని నుంచి మీకు వీడియో కాల్ వచ్చిన తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారు అగ్ని పరీక్షకి అని మీకైతే వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ టీం లీడర్ ఉంటారు కదా, వాళ్ళ టీం లీడర్ వచ్చేసి మీకు వీడియో కాల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది సెకండ్ లెవెల్లో మీరు సెలెక్ట్ అయ్యారని టీం మెంబర్స్లో నుంచి ఒకరికి కాల్ వస్తుంది మీ వీడియో నచ్చినట్లయితే. తర్వాత వాళ్ళ టీం మెంబర్ ఎవరైతే ఉన్నారో, టీం లీడర్ అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ నుంచి మీకు వీడియో కాల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. వీడియో కాల్లో వాళ్ళు ఒక 15-20 మినిట్స్ వాళ్ళకు కొంచెం డౌట్ అంటే మీరు చెప్పిన వీడియో కరెక్టేనా,
మీరు కరెక్ట్ మనిషేనా, లేకుంటే మీరు కరెక్ట్ వేలోనే ఉన్నారా, అదే వేలో ఉన్నారా, లేకుంటే మీరు ఏదైనా ఎడిట్ చేశారా, మీ ఫేస్ కానీ, లేకుంటే మీ యొక్క క్యారెక్టర్ కానీ, మీ యొక్క అపియరెన్స్ కానీ, మీ యొక్క వే ఆఫ్ బిహేవియర్ కానీ ఏ విధంగా ఉందని వాళ్ళు 15-20 మినిట్స్ మీతో మాట్లాడే ఛాన్సెస్ అయితే ఉంది. మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. తర్వాత థర్డ్ లెవెల్‌లో వచ్చేసి మీకు ఖచ్చితంగా గ్రూప్ డిస్కషన్ ఉంటది. గ్రూప్ అంటే ఈ సెకండ్ లెవెల్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఏందంటే మీరు షార్ట్ లిస్ట్ అయిన తర్వాత వీళ్ళు టీమ్ హెడ్‌కి కూడా నచ్చినట్టయితే వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళి ఏం చేస్తారంటే హోటల్‌లో పెట్టే ఛాన్సెస్ ఉండి, అంటే అందరిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ జరగడానికి మినిమమ్ ఒక 15-20 డేస్ అయినా పట్టొచ్చు, లేకుంటే త్వరితగతినైనా చేయొచ్చు అన్నట్టు. దాని తర్వాత వాళ్ళు హోటల్లోకి తీసుకెళ్ళి ఒక హోటల్ మీకు అన్ని అకామిడేషన్ అంతా ప్రొవైడ్ చేసేసి వాళ్ళు ఆ హోటల్‌లో ఉంచేసి ప్రతిరోజు మిమ్మల్ని ఎక్కడైతే మనకు అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతాయి కదా బిగ్ బాస్ షో, అక్కడికైతే తీసుకెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత మీకు గ్రూప్ డిస్కషన్ పెడతారు. థర్డ్ లెవెల్‌లో గ్రూప్ డిస్కషన్ పెట్టి ఆ గ్రూప్ డిస్కషన్‌లో మీ యొక్క వే ఆఫ్ టాకింగ్ ఎట్లుంది, లేకుంటే మీ యొక్క లీడర్‌షిప్ ఏ విధంగా ఉంది. గ్రూప్ డిస్కషన్ మెయిన్‌గా వచ్చేసి మీ యొక్క వే ఆఫ్ లీడర్‌షిప్ ఏ విధంగా ఉంది, మీరు అందరికి కన్వీనియన్స్ చేసి మాట్లాడగలుగుతున్నారా అన్న ఆ యొక్క క్యారెక్టర్ని అయితే చూస్తారండి. ఆ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంది, లీడర్షిప్ అనే బిహేవియర్ ఏ విధంగా ఉంది అనేది మాత్రం చూస్తారు. దాని తర్వాత 4th, 5th లెవెల్‌లో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అన్నట్టు. పర్సనల్‌గా అంటే మీ యొక్క ఏమంటారు బిహేవియర్ ఏముంది, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ యొక్క ఏంటి మీ యొక్క కమెడియన్‌గా ఏ విధంగా యాక్టివ్‌గా చేస్తున్నారు, దీన్ని అంటే బిగ్ బాస్ షోకి రావాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు అనేది మాత్రం పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే దాని తర్వాత మీరు సెలెక్ట్ అయినారనుకోండి, ఆటోమేటిక్‌గా మీరు ఖచ్చితంగా ఇప్పుడు అగ్ని పరీక్షలోకి డైరెక్ట్ ఎంటర్ అవుతారు. అగ్ని పరీక్షలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఈ సంవత్సరం అంటే BB10లో అగ్ని పరీక్ష అనేది మనకు 13-22 ఎపిసోడ్స్ వరకు ఉండొచ్చట మినిమం. అంటే ఇప్పుడు మెయిన్గా వచ్చేసి జూన్ 12th నుంచేనా 10th నుంచేనే మనకు 12th నుంచేనే మనకు అగ్ని పరీక్ష వీడియోస్ అని అప్లోడ్ చేయమన్నారు. అది 20 వరకు అప్లోడ్ చేయమన్నారు, జూన్ 20 వరకు. దాని తర్వాత వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత అవన్నీ జరిగిన తర్వాత జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ కానీ, సెప్టెంబర్ లాస్ట్ వీక్ కానీ మనకు ఈ యొక్క ఏమంటారు మెయిన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్లకే ఎంటర్ అవుతారు ఫ్రెండ్స్. ఇది అప్లోడ్ చేయవలసిన వీడియో అప్లోడ్ ఏ విధంగా చేయాలి, ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నది ఈ వీడియోలో ఉంటుంది. నెక్స్ట్ మన బిగ్ బాస్ షో గురించి అప్డేట్ అయితే మన వీడియోలో అయితే ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్. దాని గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనము ఏ విధంగా ఎలాంటి కేటగిరీలో సెలెక్ట్ అయ్యే పీపుల్ అయితే రావచ్చు అనేది చెప్తాను ఫ్రెండ్స్. దాని గురించి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.